ఒకరోజు బ్రహ్మ కృష్ణుడిని పరీక్షించాలనుకున్నాడు. కాని కృష్ణుడు చూపించినది అనంత విశ్వం. ద్వాపరయుగం. భారతదేశంలో మధురకు దగ్గర్లో ఉన్న ఒక చిన్న గ్రామం వృందావనం. ఆ గ్రామం చాలా చిన్నది. పెద్ద పెద్ద రాజభవనాలు లేవు, పెద్ద పెద్ద సైన్యాలు లేవు, పెద్ద పెద్ద ధనవంతులు లేరు. కేవలం గోపాలకులు, అంటే గోవులు కాసే సాధారణ మనుషులు. వారి జీవనం చాలా సులభంగా ఉంటుంది. ఉదయం గోవులను తీసుకుని బయల్దేరతారు, సాయంత్రం తిరిగి వస్తారు, పాలు పిండుతారు, వెన్న చేస్తారు. అదే వారి జీవితం. కాని ఆ చిన్న గ్రామంలో ఒక అద్భుతం నివసిస్తోంది. ఆ అద్భుతం పేరు కృష్ణుడు. అతని తల్లి యశోద, తండ్రి నందగోపుడు. బయటకు చూస్తే అతను సాధారణ గోపాలబాలుడిలా కనిపిస్తాడు. నుదుట నెమలిపించం, చేటిలో వేణువు, కళ్లల్లో అల్లరి, నోట్లో నవ్వు, ఒంటిపై పసుపు వస్త్రం. కాని లోపల అతను సాక్షాత్తు పరమాత్మ. 3 లోకాలకు ఆధారం అతనే. ఈ సృష్టి అతని నుండి పుట్టింది. ఈ సృష్టి అతనిలో నడుస్తోంది. ఈ సృష్టి చివరికి అతనిలోనే విలీనమవుతుంది. అది వృందావనానికి తెలుసు, అక్కడి చెట్లకు తెలుసు, పక్షులకు తెలుసు, యమునా నదికి తెలుసు. కాని మనుష్యులకు తెలియదు. అదే కృష్ణుడి మాయ. పరమాత్మ సాధారణంగా కనిపించడం, అదే అతని గొప్ప లీన. ప్రతిరోజు ఉదయం వృందావనంలో ఒక పండుగలా ఉంటుంది. సూర్యుడు ఇంకా పూర్తిగా వెలవెలబోలేదు. తూర్పున ఎర్రటి వెలుతురు పరుచుకుంటోంది. పక్షులు అప్పుడే పాడటం మొదలుపెట్టాయి. యమునా నది మీద పొగమంచు నెమ్మదిగా తొలగిపోతోంది. ఆ సమయంలో గోపాలక పిల్లలు కృష్ణుడి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒకడు అరుస్తాడు, కృష్ణా కృష్ణా, లేచావా? పద, గోవులు తీసుకుని వెళ్దాం. మరొకడొస్తాడు, కృష్ణా, నిన్న నువ్వు చెప్పావు కదా యమునలో ఈత కొడతామని, ఈరోజు వెళ్దాం. కృష్ణుడు చిరునవ్వుతో బయటకు వస్తాడు. వేణువు చేతిలో పట్టుకుంటాడు. గోవులు వెంట నడుస్తాయి. పిల్లలు చుట్టూ గుమిగోడుతారు. అందరూ కలిసి వెళ్తారు. వృందావనం మొత్తం ఆ బృందాన్ని ఆహ్వానిస్తుంది. ఆ పిల్లలు రోజూ కృష్ణుడితో ఉంటారు. అతనితో ఆడతారు, అతనితో తింటారు, అతనితో పాడతారు, అతనితో పరిగెడతారు. వారికి తెలియదు తాము పరమాత్మతో ఆడుతున్నారని. వారికి తెలియదు తాము పరమాత్మతో తింటున్నారని. వారికి తెలిసింది ఒక్కటే, కృష్ణుడు వారి ప్రాణమిత్రుడు అని. అదే నిజమైన భక్తి. జ్ఞానంతో చేసే భక్తి కాదు, భయంతో చేసే భక్తి కాదు, కేవలం ప్రేమతో చేసే భక్తి. ఒకరోజు మధ్యాహ్నం, ఆ రోజు ఎండ బాగా ఉంది. గోవులు ఒక పెద్ద చెట్టు నీడలో మేస్తున్నాయి. పిల్లలు అదే చెట్టు కింద కూర్చున్నారు. అందరూ తల్లులు పంపిన భోజనం విప్పుతున్నారు. ఒక పిల్లవాడి దగ్గర అన్నం పెరుగు ఉన్నాయి, మరొకని దగ్గర అన్నం పప్పు ఉంది, ఇంకొకని దగ్గర ఆవకాయ ఉంది. కృష్ణుడి దగ్గర వెన్న ఉంది. యశోద రాత్రే మీగడ తీసి చేసిన వెన్న. ఒక పిల్లవాడన్నాడు, కృష్ణా, మళ్ళీ వెన్న తెచ్చావా? నీ అమ్మ నీకు రోజూ వెన్న పెడుతుందేమిటి? కృష్ణుడు నవ్వాడు, మీరు కూడా అడగండి మీ అమ్మల్ను. మరొక పిల్లవాడన్నాడు, నువ్వు ఇంట్లో వెన్న తింటావు, ఇతరుల ఇళ్లల్లో వెన్న దొంగిలిస్తావు, బయట కూడా వెన్న తింటావు, వెన్న మనిషివి నువ్వు. అందరూ నవ్వారు. కృష్ణుడు కూడా నవ్వాడు. అతని నవ్వు వినిపించడం చాలు, వృందావనం మొత్తం సంతోషంగా మారిపోతుంది. భోజనాలు మొదలయ్యాయి. ఒకరికొకరు పంచుకుంటున్నారు. కృష్ణుడి వెన్న అందరికీ అందింది. అందరి అన్నం కృష్ణుడి దగ్గర చేరింది. అదే వృందావన సంప్రదాయం, పంచుకొని తినడం. గాలి మెల్లగా వీస్తోంది. దూరంగా యమునా నది పారుతోంది. పక్షులు పాడుతున్నాయి. అదొక పరిపూర్ణమైన మధ్యాహ్నం. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దృష్టి ఇదంతా చూస్తోంది. బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ. 4 ముఖాలు, 4 చేతులు, చేతిలో వేదాలు, కమండలం, తెల్లటి వస్త్రాలు. బ్రహ్మలోకంలో నివసించే దేవుడు. అతను చాలా కాలంగా కృష్ణుడి గురించి వింటున్నాడు. దేవతలు చెబుతున్నారు, కృష్ణుడు పరమాత్మ అవతారమని. ఋషులు చెబుతున్నారు, కృష్ణుడు సాక్షాత్తూ విష్ణువు అని. వేదాలు సూచిస్తున్నాయి, ఈ యుగంలో పరమాత్మ గోపాల రూపంలో వస్తాడని. కాని బ్రహ్మ మనసులో సందేహం పోలేదు. అతను మనసులో అనుకున్నాడు, నేను బ్రహ్మను, 4 వేదాలు నా నోటిలో పుట్టాయి, ఈ సృష్టి అంతా నా నుండి వచ్చింది, నేను సృష్టికర్తను. కాని ఈ కృష్ణుడు ఒక గోపాలబాలుడు, అతను పరమాత్మ ఎలా అవుతాడు? పరమాత్మకు సర్వజ్ఞానం ఉంటుంది, సర్వశక్తి ఉంటుంది.
ఈ పిల్లవాడిలో అవి ఉన్నాయా? పరీక్షిద్దాం. ఇది అహంకారం. చాలా సూక్ష్మమైన అహంకారం. పైకి అనిపిస్తుంది ఇది సందేహం మాత్రమే అని, కాని లోపల చూస్తే అది అహంకారం. నేను తెలివైనవాడిని, నేను నిర్ణయించగలను, నేను పరీక్షించగలను అనే భావన. జ్ఞానం ఉన్నవారికి కూడా వచ్చే ప్రమాదకరమైన అహంకారమది. బ్రహ్మ నిర్ణయించుకున్నాడు కృష్ణుడిని పరీక్షించాలని. భోజనాలు జరుగుతున్న సమయంలో ఒక పిల్లవాడన్నాడు, కృష్ణా, నీళ్లు తాగాలనుంది, యమునలో నీళ్లు తాగుతాను. కృష్ణుడన్నాడు, సరే వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరా. పిల్లవాడు యమున వైపు నడిచాడు. మరి రాలేదు. కొంతసేపు గడిచింది. మరొక పిల్లవాడన్నాడు, అతనింకా రాలేదేమిటి, నేను చూసి వస్తాను. అతనూ వెళ్ళాడు. అతనూ మాయమయ్యాడు. మూడో పిల్లవాడు వెళ్ళాడు. అతనూ మాయమయ్యాడు. ఒక్కొక్కరిగా వెళుతున్నారు. ఒక్కరూ తిరిగి రాలేదు. కొద్దిసేపటికి గోవులు కూడా మాయమయ్యాయి. వృందావనంలో నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క కృష్ణుడి మాత్రమే మిగిలాడు. చెట్టు కింద అందరి భోజనం చుట్టూ పడి ఉంది. తింటున్నవారు లేరు, మాట్లాడేవారు లేరు, నవ్వేవారు లేరు. కృష్ణుడు నెమ్మదిగా చుట్టూ చూశాడు. అర్థమైంది. పెదవులపై చిరునవ్వు వచ్చింది. అందులో కోపం లేదు, భయం లేదు, ఆందోళన లేదు, ఆశ్చర్యం లేదు, కేవలం అవగాహన. పరమాత్మకు అన్నీ ముందే తెలుసు. ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, తర్వాత ఏమి జరగాలో అన్నీ. కృష్ణుడు మనసులో అనుకున్నాడు, బ్రహ్మ వచ్చాడు, నా పిల్లలను తీసుకెళ్లాడు, నా గోవులను తీసుకెళ్లాడు. పర్వాలేదు, ఇప్పుడు లీల మొదలవుతుంది. కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణంలో ఏమి జరిగిందో మాటలలో చెప్పడం కష్టం. భాగవతం దాన్ని అద్భుతంగా వర్ణించింది. కాని మనం అర్థం చేసుకోవడానికి సులభంగా చెప్పాలంటే, కృష్ణుడు తన్ను తాను విస్తరించుకున్నాడు. ఒక దీపం నుండి 1000 దీపాలు వెలిగించవచ్చు. మొదటి దీపం తగ్గిపోదు. అలాగే కృష్ణుడు తన్ను తాను వేలాది రూపాలుగా మార్చుకున్నాడు. ప్రతి రూపంలో పూర్తి కృష్ణుడు ఉన్నాడు. ప్రతి రూపంలో పూర్తి పరమాత్మ ఉన్నాడు. ఒక్కొక్క పిల్లవాడి రూపంలో కృష్ణుడు కనిపించాడు. ఒక్కొక్క గోవు రూపంలో కృష్ణుడు కనిపించాడు. అన్ని రూపాలు నిజమైనట్టే కనిపించాయి. బయటకు చూస్తే ఎవ్వరికీ తెలియదు ఇవి కృష్ణుడే అని. వృందావనం మళ్లీ సందడిగా మారింది. నవ్వులు వినిపించాయి, గోవుల అరుపులు వినిపించాయి, పిల్లలు పరిగెత్తే శబ్దాలు వినిపించాయి. అన్నీ యథావిధిగా జరిగాయి. ఆ రోజు సాయంత్రం ఆ పిల్లలు ఇళ్లకు వెళ్లారు. ఒక్కొక్కరూ వారివారి ఇళ్లకు చేరుకున్నారు. తల్లులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒరే, ఎంతసేపయింది? ఆకలిగా ఉంటుంది కదా, పద పద భోజనం చేద్దాం. పిల్లలను ఎత్తుకున్నారు, ముద్దులు పెట్టారు, తలలు నిమిరారు. తల్లులకు తెలియదు వీళ్లు వారి కన్న కొడుకులు కాదని, లోపల కృష్ణుడు ఉన్నాడని. కాని ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ రోజు నుండి తల్లుల మనసులో పిల్లల పట్ల ప్రేమ మరింత పెరిగింది. వారికే అర్థం కాలేదు ఎందుకంత ప్రేమ కలుగుతోందని. వారు మరింత గట్టిగా పిల్లలను హత్తుకున్నారు, మరింత శ్రద్ధగా వంట చేశారు, మరింత ప్రేమగా నిద్రపుచ్చారు. కారణం ఒక్కటే, ఆ పిల్లల్లో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ స్పర్శ అది. పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది. తండ్రులు కూడా అలాగే అనుభవించారు. పిల్లలతో కూర్చుని మాట్లాడాలనిపించింది. వారి కళ్లల్లో ఏదో తెలియని వెలుతురు కనిపించింది. గుండెలో ఏదో తెలియని పరిమళం అనిపించింది. అది కృష్ణుడి ఉనికి. మరుసటి రోజు ఉదయం మళ్లీ పిల్లలు వచ్చారు. మళ్లీ గోవులు వచ్చాయి. మళ్లీ వృందావనంలో పండుగ జరిగింది. ఒకరోజు గడిచింది, 10 రోజులు గడిచాయి, 1 నెల గడిచింది. వృందావనంలో ఏ మార్పు కనిపించలేదు. అన్నీ యథావిధిగా నడిచాయి. ప్రతి ఉదయం పిల్లలు వస్తున్నారు, ప్రతి మధ్యాహ్నం కలిసి తింటున్నారు, ప్రతి సాయంత్రం తిరిగి వెళుతున్నారు. తల్లులు ఎత్తుకుంటున్నారు, తండ్రులు ఆడిస్తున్నారు. కాని అందులో ప్రతి పిల్లవాడు కృష్ణుడే, ప్రతి గోవు కృష్ణుడే. ఒకేసారి 1000 రూపాలలో జీవించడం ఇది పరమాత్మకు మాత్రమే సాధ్యం. ఒకేసారి 1000 తల్లుల ప్రేమ అనుభవించడం, ఒకేసారి 1000 చోట్ల వేణువు వాయించడం, ఒకేసారి 1000 గోవులను కాయడం. 3 నెలలు గడిచాయి, 6 నెలలు గడిచాయి, 9 నెలలు గడిచాయి. బ్రహ్మలోకంలో బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతను దాచిన పిల్లలు అతని లోకంలో నిద్రపోతున్నారు. కాని వృందావనంలో అవే పిల్లలు తిరుగుతున్నారు, అవే గోవులు మేస్తున్నాయి, అవే నవ్వులు వినిపిస్తున్నాయి.
బ్రహ్మకు అర్థం కాలేదు. ఏమి జరుగుతోందో పట్టుకోలేకపోయాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు, లెక్క పెట్టాడు, పోల్చాడు, అర్థం కాలేదు. 1 సంవత్సరం పూర్తయింది. బ్రహ్మ వృందావనానికి వచ్చాడు. కింద కృష్ణుడు ఆడుతున్నాడు. పిల్లలు చుట్టూ ఉన్నారు. గోవులు దగ్గర్లో ఉన్నాయి. బ్రహ్మ ఆకాశంలో నిలబడ్డాడు. అతని మనసులో ప్రశ్నలు గిరగిరా తిరుగుతున్నాయి. ఏమి జరిగింది? ఎలా జరిగింది? వీళ్ళు నిజమైన పిల్లలా? నేను దాచిన పిల్లలా? అప్పుడు కృష్ణుడు తల పైకెత్తాడు. బ్రహ్మను చూశాడు. ఆ చూపులో కోపం లేదు, నింద లేదు, ఆరోపణ లేదు. కేవలం ఒక శాంతమైన చూపు, ఒక కరుణగల చూపు. కృష్ణుడు నోరు తెరిచాడు. ఒక్క నోరు, చిన్న నోరు, ఒక పిల్లవాడి నోరు. బ్రహ్మ ఆ నోటిలోకి చూశాడు. మొదట చీకటి కనిపించింది. తరువాత వెలుతురు కనిపించింది. ఆకాశం కనిపించింది. అది సాధారణ ఆకాశం కాదు, అనంతమైన ఆకాశం, చివరులేని ఆకాశం. నక్షత్రాలు కనిపించాయి, కోటి కోటి నక్షత్రాలు. వాటి వెలుతురు ఒకదానికొకటి కలిసిపోతోంది. గెలాక్సీలు కనిపించాయి, పాలపుంతలాంటి గెలాక్సీలు, లక్షల గెలాక్సీలు, కోటి గెలాక్సీలు. సూర్యుడు కనిపించాడు. అతని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. భూమి కనిపించింది, పచ్చగా నీలంగా ఉన్న భూమి. అందులో భారతదేశం కనిపించింది. అందులో వృందావనం కనిపించింది. అందులో ఆ చెట్టు కనిపించింది. అందులో కృష్ణుడు కనిపించాడు. అందులో బ్రహ్మ తాను ఆకాశంలో నిలబడి ఉన్నాడు. బ్రహ్మ తన లోకాలు చూశాడు. సత్యలోకం, తాను నివసించే లోకం, తాను చేసిన సృష్టి, మహర్లోకం, జనలోకం, తపోలోకం, స్వర్గలోకం, భూలోకం అన్నీ కనిపించాయి. అన్నీ అక్కడ ఉన్నాయి, ఒక బిందువులా. ఆ నోటిలో బ్రహ్మ ఆగి చూశాడు. అతని 4 మనసులు ఒక్కసారిగా ఆగిపోయాయి. తన సృష్టి, అతను గర్వంగా అనుకున్న సృష్టి, ఇక్కడ ఒక చిన్న బిందువు మాత్రమే, ఒక ధూళికణం మాత్రమే, ఒక నురగ మాత్రమే. కాని అంతేకాదు, ఆ నోటిలో మరో విశ్వం కనిపించింది. అది వేరే విశ్వం, వేరే సూర్యుడు, వేరే భూమి, వేరే వృందావనం. అందులో వేరే కృష్ణుడు, అందులో వేరే బ్రహ్మ. దానిలో మరో విశ్వం, దానిలో మరొకటి, దానిలో మరొకటి, దానిలో మరొకటి. అనంతంగా, ఆగకుండా, చివరు లేకుండా. బ్రహ్మ లెక్కపెట్టాలని చూశాడు. 1, 2, 10, 100, 1000, 1,00,000, కోటి. లెక్క తప్పింది. మళ్లీ మొదలుపెట్టాడు. మళ్లీ తప్పింది. ఆపాలని చూశాడు, ఆగలేదు. అర్థం చేసుకోవాలని చూశాడు, అర్థం కాలేదు. పట్టుకోవాలని చూశాడు, పట్టుకోలేకపోయాడు. అనంతాన్ని ఎవరూ లెక్కపెట్టలేరు. అనంతాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అనంతాన్ని కేవలం అనుభవించవచ్చు. బ్రహ్మకు అనుభవం కలిగింది, భరించలేని అనుభవం. బ్రహ్మ నేలపై పడిపోయాడు. అతని 4 ముఖాలలోనూ కన్నీళ్లు కారాయి. తాను 4 వేదాలు తెలిసినవాడిని అనుకున్నాడు. తాను సృష్టికర్తను అని గర్వపడ్డాడు. తాను కృష్ణుణ్ణి పరీక్షించగలను అని అహంకరించాడు. కాని ఇప్పుడర్థమైంది, తన సృష్టి మొత్తం ఆ నోటిలో ఒక బిందువు మాత్రమే. తన జ్ఞానం ఆ అనంతపురం ముందు ఒక మెరుపు మాత్రమే. తన శక్తి ఆ మాయ ముందు ఒక నీటి నురగ మాత్రమే. అహంకారం కరిగిపోయింది, మంచులా, ఆవిరిలా. కృష్ణుడు నోరు మూశాడు. మళ్లీ అదే చిరునవ్వు. ఆ నవ్వులో కోపం లేదు, నిందలేదు, శిక్ష లేదు. కేవలం ప్రేమ, కేవలం కరుణ. కృష్ణుడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మ తల నిమిరాడు. ఒక మాట అన్నాడు. బ్రహ్మ, జ్ఞానం గొప్పది, కానీ జ్ఞానం కంటే వినయం గొప్పది. నువ్వు జ్ఞానివి, ఇప్పుడు వినయవంతుడివి కూడా అయ్యావు. ఇప్పుడు నీ జ్ఞానం పరిపూర్ణమైంది. బ్రహ్మ కళ్లను తుడుచుకున్నాడు, లేచాడు, చేతులు జోడించాడు. తాను చేసిన పొరపాటు అర్థమైంది, క్షమాపణ చెప్పాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. బ్రహ్మ తన లోకానికి తిరిగి వెళ్ళాడు. అక్కడ దాచిన పిల్లలను, గోవులను వృందావనానికి తిరిగి పంపించాడు. అందరూ తిరిగి వచ్చారు. వారికేమీ తెలియదు. తాము ఎక్కడికి వెళ్ళామో తెలియదు, ఎంతసేపు గడిచిందో తెలియదు. వారికి మళ్లీ భోజనం తినాలని అనిపించింది, మళ్లీ ఆడుకోవాలని అనిపించింది. కృష్ణుడు వారిని చూసి నవ్వాడు. అదే నవ్వు, అదే ప్రేమ, అదే వేణువు. వృందావనం మళ్లీ సందడిగా మారింది. ఈ కథ మనకొక పెద్ద సత్యం చెప్తోంది. బ్రహ్మజ్ఞాని, కాని అతనికి అహంకారం వచ్చింది. మనం సాధారణ మనుషులం. మనకు రాదా? రోజూ వస్తుంది, చిన్న చిన్న విషయాలలో వస్తుంది. నాకు తెలుసు అనే అహంకారం,
నేను చేశాను అనే అహంకారం, నేను లేకపోతే ఏమి జరిగేది అనే అహంకారం. కాని ఆ అనంత విశ్వం ముందు మన అహంకారం ఏపాటిది? కృష్ణుడు బ్రహ్మను శిక్షించలేదు, కోపించలేదు, లీలగా చూపించాడు, ప్రేమగా నేర్పించాడు. ఎందుకంటే పరమాత్మకు తెలుసు, మనమందరం పొరపాట్లు చేస్తామని, కాని అనుభవం ద్వారా నేర్చుకుంటామని. అది నేర్చుకున్న రోజు మనం కూడా బ్రహ్మలా లేచి నిలబడతాం. మనలో వినయం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది. యమునా తీరంలో ఎక్కడో ఇప్పటికీ వేణువు వినిపిస్తోంది. వింటావా? జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణ. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.